అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. అలాగే మరి గత 5 సంవత్సరాలలో జరిగిన సంఘటనలలో ఎంతమంది చనిపోయారో, అప్పుడు ఎవరిపై యాక్షన్ తీసుకున్నారు, ఈ అరగంట రాంబాబు గారు చెప్పండి. మరి మీ ప్రభుత్వం యొక్క పనితీరు బాగోలేకే కదా మిమ్మల్ని ప్రజలు చీకొట్టి 11 స్థానాలకే 11 మంది ఎమ్మెల్యేలకే కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బయటికి గెంటేశారు, పక్కకి గెంటేశారు. మరి మీ ప్రభుత్వంలో ఎంతోమంది కూడా చనిపోయారు. తిరుమలలో కూడా కాలినడక వెళ్తూ ఆ పాప కూడా చనిపోయింది, పులి ఎత్తుకుపోయి. మరి ఆ పాపకు ఎన్ని లక్షలు ఇచ్చారో ఒకసారి చెప్పండి మీ ప్రభుత్వంలో. మరి విశాఖపట్నంలో కల్తీ వైన్స్ తాగి వాళ్ళు 25 మంది చనిపోయారు, వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఎంతోమంది చనిపోయారు, వాళ్ళందరికీ ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారు ఒకసారి చెప్పండి. ఊరకు పనికి మాలిన మాటలు తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. కొంచెం తెలుసుకోండి. మీరు మన రాష్ట్రంలో మనం చేసిన పనితనం ఏమిటి, మనం చేసిన పరిపాలన ఏంటి, ఏ విధంగా చేశాము. 5 సంవత్సరాలు మన పరిపాలన కూడా చాలామంది కూడా చనిపోయారు, వాళ్ళకి ఎన్నెన్ని లక్షలు ఇచ్చాము. ఈరోజు వీళ్ళను ఈ విధంగా అనటానికి ఏదో ఈ మనీ పర్సులు తీసుకెళ్ళి వాళ్ళని తిట్టించడానికి ఇచ్చి రావటం, అది ఎంతవరకు సబాబు ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా అక్కడ తిరుమలలో మరి వైకుంఠం ద్వారా దర్శనానికి వెళ్ళే వాళ్ళు, టికెట్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ కౌంటర్ రూమ్లలోకి వెళ్ళడానికి క్యూ లైన్ పద్ధతి పాటించి వెళ్తే బాగుంటుంది. క్యూ లైను తప్పించి ఒకళ్ళను లాక్కొని ఒకళ్ళ మించి ఒకళ్ళను నేను పోవాలి అని నెట్టుకుంటూ తొక్కించుకుంటూ వాళ్ళకై వాళ్ళు చేసిన పనితనం అది. అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఇట్లాంటి సంఘటనలు జరగవు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ మనం ప్రయాణికులు కొంతమంది బస్టాండ్లలో కూడా చూస్తూనే ఉంటాము. బస్సు ఎక్కేటప్పుడు జనాలు ఏ విధంగా ఎగబడి తొక్కుంటారు, ఎగబరికి ఎక్కుతారు. చాలామందికి చూసే ఉంటారు, నేను చాలాసార్లు చూసే ఉంటాను. ఒకళ్ళ మించి ఒకళ్ళు పరిగెత్తారే కానీ ఒకరి చేతిలో ఒక మనిషికి ఒకరికి అడ్డం పెడతారు, కింద పడనీయని, జారి పడనీయని. ఆ జ్ఞానం వాళ్ళ జనాలకు కూడా ఉంచాలి, జనాలకు కూడా తెలియాలి. మనం బస్సులు ఎక్కేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తున్నాం అనేది. అలాగే వాళ్ళు కూడా నేను పోతే ఆడేం టికెట్లు అయిపోతాయేమోనో, లేట్ అయిద్దేమోని అన్న ఉద్దేశంతో ఆ కౌంటర్ రూమ్లలోకి వెళ్ళటానికి వాళ్ళు సహజం పడక ఇంకొకళ్ళు వెనక నుంచి వచ్చి ముందుకు పోవాలంటూ సహజంతో కూడా పక్క నుంచి వెళ్ళిపోయి ముందుకు తోసుకుంటూ వెళ్ళే స్థితిలో కూడా ఉంటారు వాళ్ళు అలా జరిగి వెళ్ళి వాళ్ళు కింద పడి తొక్కించుకునే వాళ్ళే కానీ దేనికి సంబంధించింది కూడా కాదు కదా. కొంచెం ఆలోచించుకోండి. ఊరకి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లటం తప్ప దేనికి పనికి వచ్చేది మాత్రం కాదు. కొంచెం తెలుసుకొని మనం 5 సంవత్సరాలు పరిపాలన చేశాం కదా, ఊరకెందుకు వాళ్ళకు ఈ విధంగా చేయటం. మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు ఒకసారి చెప్పండి. మీరు మీ నియోజకవర్గంలో ఎంతమందికి సహాయం చేశారు. నేను గడపకు పోయినప్పుడే నిన్ను నిలదీశారు, నీ నియోజకవర్గంలో ఏం చేయలేదు. ఈరోజు ఒక సానుభూతి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి కోసం, వాళ్ళకు మంచిగా ఉండాలని, మంచిగా చేయాలని ఇలా మాట్లాడటం సహజమైంది కూడా కాదు కదా. నువ్వు సింపతి పొందినా కానీ రాష్ట్ర ప్రజలు సింపతి పొందలేవుగా. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి పొందినా రాష్ట్ర ప్రజలు సింపతి పొందలేవుగా. మీరు మర్చిపోయిన రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏం మర్చిపోరు. మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన కొంచెం తెలుసుకోండి. ఈ స్టాండింగ్లలో అయినా, బస్సు ఎక్కేటప్పుడైనా కానీ ఎంత ఇరుకురుగ్గా ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఏ విధంగా నెట్టుకొని ఎక్కుతుంటారో వాళ్ళు తెలుసుకోవాలి. తిరుపతిలో దర్శనానికి వెళ్ళే వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విధంగా నెట్టుకోకూడదు అనేది వాళ్ళు తెలుసుకుంటే చాలా వరకు మంచిది. ఏది ఏమైనా ఇలా మాట్లాడటం సహజమైంది కూడా కాదు. అంబటి రాంబాబు గారు కొంచెం తెలుసుకోండి. ఈ విధంగా
మాట్లాడటం సహజమైంది కూడా కాదు. మనం చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, అప్పుడు ఎవరిపైన యాక్షన్ తీసుకున్నాము, ఎవరిని సస్పెండ్ చేశాము, ఏ ఎమ్మెల్యే సస్పెండ్ చేశాము, మన రోజా గారు టికెట్లు అమ్ముకున్నది కదా, ఆమెనేమన్నా సస్పెండ్ చేశామా, లేక టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆయనేమో సస్పెండ్ చేశారా, మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఎక్కారు వాళ్ళనేమో సస్పెండ్ చేశారా, ఒకసారి చెప్పండి. మీరు డబ్బులు ఇచ్చి ఈ వాళ్ళని తిట్టించడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక జనాలలో సింపతి ఎట్టాగు పొందలేరు. కాకపోతే జెండాలు పట్టుకొని జెండాల కూలీగా వాళ్ళు గోలగోలకు ఒక 10 మంది 20 మంది పోగు చేసుకొని అరుస్తూనే ఉంటారు. క్యావ్ 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 కాపులాగా అరుస్తుంటారు. ఆ విధంగా మారవటం తప్ప దేనికి పనికొచ్చేవి మాత్రం కాదు. కొంచెం తెలుసుకొని మన రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని లేకుండా చేశాం కదా అనేది మనం 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి ఆలోచించుకోండి కూడా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడ ఏమైనా కానీ తోసుకోవడాలు నెట్టుకోవడాలు అనేది ఉండకూడదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయినా రూమ్లలో నుంచి గేట్లలో నుంచి ఇరుకిరుకు నెట్టుకొని బయటికి తోసుకొని బయటికి వెళ్ళిపోతూనే ఉంటారు. అలా జరగకూడదు. నిదానంగా నెమ్మదిగా తోసుకోకుండా ఆ గేట్లు రూమ్లలోంచి బయటికి వెళ్ళడానికి గేట్లు తీస్తారు. అప్పుడు పరిగెత్తుకుంటూ పోతారు. అప్పుడు కాలు జారైన పడతారు వాళ్ళు రూమ్లలో వెళ్ళడానికి. ఇంకొకసారి క్యూ లైన్లో పరిగెత్తుతారన్నమాట పోతున్నారని. అటువంటి కాకుండా నిదానంగా నెమ్మదిగా పోతే దర్శనం కూడా బాగా జరుగుతుంది, బాగా చూసుకోవచ్చు. ఇలా పరిగెత్తుకుంటూ పోతే ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకోవాలి అలాగూ కూడా అంబటి రాంబాబు గారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, విజయవాడ కానీ, మరి ఎక్కడికైనా కానీ అన్నవరమైన ఆ స్వామి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికైనా నిదానంగా నెమ్మదిగా దర్శనం చేసుకుంటే దేవుడు కూడా కనిపిస్తాడు, దేవుడు కూడా కనకరిస్తాడు అనేది కొంచెం తెలుసుకోండి. ఉరుకుతూ పోతే ఏది కూడా కాదు, మీకు మీరే డేంజర్లు ఉంటారు, మీకు మీరే కాలు జారి పడతారు అని తెలుసుకోవచ్చిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.